strong. ఓకే, ప్రీవియస్ టాపిక్స్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అబౌట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్, అట్ ద సేమ్ టైం ఈఎంఎఫ్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుంది, ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది ఒకసారి చూసుకున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఏమేమి చూసుకున్నాము, మనం కన్స్ట్రక్షన్లో ఏమేమి యూజ్ చేస్తున్నాము, నథింగ్ బట్ కోర్ కానీ వైండింగ్ కానీ దాని ప్లేసింగ్ ఎలా చేసుకుంటున్నాము అది కూడా చూసుకున్నాము. వర్కింగ్ ప్రిన్సిపల్ తీసుకున్నాము, దాంతోపాటు ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి పవర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా ఓన్లీ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ద్వారా మనం ప్రైమరీ సర్క్యూట్ నుంచి సెకండరీ సర్క్యూట్కి పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటున్నాము అనేది కూడా మనము తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటి, మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ కానీ స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కానీ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ చేసుకున్నాం అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అంటే నథింగ్ బట్ క్లాసిఫికేషన్స్ తీసుకుంటే కూడా క్లాసిఫికేషన్స్లో కూడా ఏంటి మన టైప్ ఆఫ్ అంటే అకార్డింగ్ టు కన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకుంటే కోర్ కానీ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఫేజెస్ ప్రకారం డివైడ్ చేసుకుంటే సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నట్టు తీసుకున్నాము. మరి స్పెషల్ పర్పస్గా తీసుకుంటే అంటే వోల్టేజెస్ ప్రకారం స్పెషల్ పర్పస్గా తీసుకుంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ అని తెలుసుకున్నాము, వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ తెలుసుకున్నాము, పవర్ ట్రాన్స్ఫార్మర్ తెలుసుకున్నాము, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం వోల్టేజెస్ ప్రకారం స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ దాని మీద కూడా మనం తెలుసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి ఎఫిషియన్సీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఎఫిషియన్సీ పర్పస్ ఏంది అనేది కూడా ఒకసారి చూసుకుందాము. ఓకే, అట్ ద సేమ్ టైం లాసెస్ తెలుసుకుందాం. లాసెస్లో మనం ఏంది 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటేమో ఐరన్ లాసెస్ లేదా మ్యాగ్నెటిక్ లాసెస్ అని చెప్పుకున్నాము. సెకండ్దేమో కాపర్ లాసెస్ అని చెప్పుకున్నాము. కాపర్ లాసెస్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంటాము, కాపర్ లాసెస్ ఎక్కడెక్కడ ఉంటుందంటే వైండింగ్ ఎక్కడ ఉంటే ఎప్పుడైతే లోడ్ చేస్తున్నామో దాని నుంచి కరెంట్ వల్ల కాపర్ లాసెస్ అనేది ఏర్పడుతుంది. వేరే ఐరన్ లాసెస్ తీసుకుంటే ఐరన్ లాసెస్ మనకి ఎక్కడ వస్తుందంటే మనకి ఎప్పుడైనా సరే కోర్ తీసుకుంటే కోర్ ఎప్పుడైనా క్లోజ్డ్ పాత్, సో మనకు కోర్ క్లోజ్డ్ పాత్ ఉండడం వల్ల ఏమవుతుంది, దీంట్లో చేంజింగ్ ఫ్లక్స్ క్రియేట్ అవ్వడం వల్ల కోర్ యాజ్ ఒక మెటీరియల్ కాబట్టి దీనిలో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ క్లోజ్డ్ పాత్ ఉండడం వల్ల ఒక సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేది ఫామ్ అవుతాయి. దానినే ఎడ్డీ కరెంట్ లాసెస్ అన్నాము. సో మనకి ఐరన్ లాసెస్లో 2 రకాల లాసెస్ ఉన్నాయి. ఒకటేమో ఎడ్డీ కరెంట్ లాసెస్ అట్ ద సేమ్ టైమ్ and hysteresis losses ఎడ్డీ కరెంట్ లాసెస్ అండ్ హిస్టెరిసిస్ లాసెస్ ఈ రెండు మనకి ఐరన్ లాసెస్లో ఉంటాయి. సో మనకు కాపర్ లాసెస్లో తీసుకుంటే ఒకటేమో మామూలుగా ఏంది నో లోడ్ కాపర్ లాసెస్ ఉంటాయి, అంటే స్మాల్ అమౌంట్ చాలా కంపేర్ చేసుకుంటే అంటే ఐరన్ లాసెస్తో కంపేర్ చేసుకుంటే నో లోడ్ కాపర్ లాసెస్ అనేది చాలా తక్కువ. నో లోడ్ కాపర్ లాసెస్, నో లోడ్ లాస్ అండ్ ఫుల్ లోడ్ లాసెస్ మనకి నో లోడ్లో కూడా కాపర్ లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫుల్ లోడ్లో కూడా మనకి కాపర్ లాసెస్ ఉంటాయి. నో లోడ్తో కంపేర్ చేసుకుంటే ఫుల్ లోడ్లో చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఫుల్ లోడ్తో కంపేర్ చేసుకుంటే నో లోడ్ అనేది నెగ్లిజిబుల్ లాసెస్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏముంది, లాసెస్ అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఎఫిషియన్సీ అంటే పనితనం. ఏ శాతంతో ఇది పనిచేస్తుంది. మామూలుగా ఎలక్ట్రికల్ మిషన్స్లో ప్రతి మిషన్ తీసుకుంటే హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉండేది ఒక ట్రాన్స్ఫార్మర్కి దగ్గర 91, 92, 95, 98 వరకు వస్తుంది. 98% ఎఫిషియన్సీతో ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేస్తుంది. మరి ఎఫిషియన్సీలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి ఒకసారి కూడా చూసుకుందాం. ఎఫిషియన్సీకి మనకి ఏంది, మనం ఏం రాసుకుంటాము, అవుట్పుట్ బై ఇన్పుట్ అని రాసుకుంటాము. అవుట్పుట్ బై ఇన్పుట్ అని
రాసుకుంటాం. అలా కాకుండా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా? అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ ఇలాగా కూడా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? ఇన్పుట్ మైనస్ లాసెస్ బై ఇన్పుట్, ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఏంది, మనకి ఎంత అంటే ఇన్పుట్ అనేది ఎంత శాతం మనం ఎంత కరెంట్ అనేది ఎంత వోల్టేజ్ అనేది మనం ప్రైమరీకి ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం లోడ్ కనెక్ట్ అయినప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి, దీన్ని బట్టి మనకి మెషిన్ పర్ఫార్మెన్స్ అనేది తెలిసిపోతుంది. సరే మెషిన్ పర్ఫార్మెన్స్ తెలుసుకున్నాము. సరే మామూలుగా అయితే పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి అయితే ఇలా ఉపయోగించుకోవచ్చు, డైరెక్ట్గా అవుట్పుట్ బై ఇన్పుట్. ఎందుకు అంటే సర్క్యూట్ చేంజింగ్, అంటే మామూలుగా ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీలో ఎంత పవర్ ఉంటుందో సెకండరీలో అంతే పవర్ ఉంటుంది, కాకపోతే కొంత చేంజ్ ఉంటుంది. వేరే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్తే పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఏమో లోడ్ అనేది కాన్స్టెంట్గా యూజ్ చేసుకుంటాము, లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వేరే మనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకు? మెయిన్ రీజన్ తీసుకుంటే మనకి మామూలుగా సాయంత్రం 6 నుంచి అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి అప్ టు 9 o'clock వరకు ఫుల్ లోడ్ మీద పనిచేస్తుంది. రీజన్ ఏంటంటే అప్పుడు మనకి ఇంట్లో యూజ్ చేసే డొమెస్టిక్ అప్లయన్సెస్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తాము, ఐదర్ లైటింగ్స్ ఆర్ ఫ్యాన్స్ ఆర్ ఏదైనా ఏసీస్ కానీ ఏమైనా తీసుకుంటే. వేరే మళ్ళీ మధ్యాహ్నం కానీ మళ్ళీ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే కూడా మనకి కొంచెం తక్కువనే ఉంటుంది కంపారిజన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆల్ డే ఎఫిషియన్సీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేసినప్పుడు దాని మీద డిఫరెంట్ లోడ్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ లోడ్ యాక్ట్ చేస్తుంది, ఒకసారి హాఫ్ లోడ్ యాక్ట్ చేస్తుంది, ఒకసారి 1/4 లోడ్ కూడా యాక్ట్ చేస్తుంది. అందుకోసమే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళేసి అంటే ప్రైమరీ పవర్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళేసరికి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే, వేరే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకుంటే మనకి ఏంటి, అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ బై ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ అన్నట్టు లెక్క కడతాం. లేదా అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ ఫుల్ లోడ్ అంటే టోటల్ కాపర్ లాసెస్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, సో మనకి ఏంది ఎఫిషియన్సీ తీసుకుంటే ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే, వేరే మనకి ఆల్ డే ఎఫిషియన్సీ ఎందుకు యూజ్ చేసుకుంటాం ఫర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్. మెయిన్లీ మనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనము ఆల్ డే ఎఫిషియన్సీ అనేది తెలుసుకుంటాం. రీజన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మాత్రం మనకి లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే కంటిన్యూస్గా చేంజింగ్ ఉంటుంది. మార్నింగ్ ఒకసారి ఆఫ్ ఉంటాయి, ఒకేసారి ఆఫ్ అయితే, ఒకసారి ఆన్ అయితే, ఒకసారి మళ్ళీ ఇంకో టైం తీసుకుంటే ఇంకోసారి కొన్ని లోడ్స్ ఆన్ అయితే కొన్ని లోడ్స్ అనేది ఆఫ్ అయ్యేది. దాని ప్రకారం తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మెజరింగ్ ఆల్ డే ఎఫిషియన్సీ ప్రకారం మనం యూజ్ చేసుకుంటాం. సో ఆల్ డే ఎఫిషియన్సీ తీసుకుంటే ఆల్ డే ఎఫిషియన్సీ దిస్ ఇస్ ఫర్ మనకి ఏంది, దీనికి 24 hours అన్నట్టు క్యాలిక్యులేషన్ తీసుకుంటాము. ఆల్ డే ఎఫిషియన్సీ ఏంది 24 hours అన్నట్టు క్యాలిక్యులేషన్ తీసుకుంటాము. సో మనకేంది అవుట్పుట్ in kilowatt hours by output in kilowatt hours plus WI nothing but iron losses, total iron losses in 24 hours అంటే 24 గంటలు ఐరన్ లాసెస్ అనేది ఉంటాయి, ప్లస్ WCU కాపర్ లాసెస్ ఫర్ 24 hours టోటల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే, అంటే కాపర్ లాసెస్ ఒకసారి ఒకలాగా ఉంటాయి, ఇంకోసారి ఇంకోలాగా ఉంటాయి. సో కాపర్ లాసెస్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో దీని ప్రకారం మనకేంది అవుట్పుట్, దాని ప్రకారం మనకేంది ఇలా రాసుకుంటాము. ఓకే, అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ పర్ డే అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ పర్ డే బై ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ అంటే, లేదా అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ పర్ ప్లస్ ఐరన్ లాసెస్ ఫర్ వన్ డే ప్రకారం తీసుకుంటే
అంటే పర్ డే ఒక డేకి యాక్ట్ చేసుకుంటే ఒక డేకి మనము యూజ్ చేసుకున్నప్పుడు ఇలా అనేది వస్తుంది. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఏముందంటే మామూలుగా తీసుకుంటే మన ఎఫిషియన్సీ ప్రకారం తీసుకుంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి ఏమో ఒకలాగా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి ఒకలాగా ఉంటుంది. ఎందుకు అని చెప్పుకున్నాము, దీని మీద లోడ్ అనేది కాన్స్టెంట్గా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీద లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. వేరేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకుంటే కాన్స్టెంట్ దాని మీద కాన్స్టెంట్ లోడ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇది మనకి డిఫరెన్స్ ఎఫిషియన్సీ అంటే మామూలుగా పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీకి మనకి తేడాలు అనేది ఇవి. ఓకే, నెక్స్ట్ ఏముంది అంటే టోటల్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఎఫిషియన్సీ అయిపోయింది. సో అంటే మామూలుగా ఏంది దీంట్లో ఇంకోటి తీసుకుందాం, ఎఫిషియన్సీ ఎట్ ఎనీ లోడ్ ఒకసారి తీసుకున్నాం. అంటే ఎఫిషియన్సీ ఎట్ ఎనీ లోడ్ అన్నట్టు ఒక వాల్యూ తీసుకున్నాం. అంటే ఏదన్నా లోడ్ తీసుకున్నప్పుడు, ఒక లోడ్ తీసుకున్నప్పుడు ఆ లోడ్ దగ్గర ఎఫిషియన్సీ ఎంత ఉంది అనేది కూడా మనము కనుక్కోవచ్చు దీంట్లో. అంటే ఎఫిషియన్సీలో టోటల్ తీసుకుంటే మనకి ఏం చేసుకోవచ్చు, ఎఫిషియన్సీ దీన్ని ఓకే ఆల్ డే ఎఫిషియన్సీ ఇలా కూడా రాసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పర్ డే అన్నట్టు రాసుకుంటారు ప్రతిదానికి. ఆల్ డే అంటే ఒక డేకి మాత్రమే తీసుకుంటున్నట్టు. సో ఒక డేకి వచ్చే ఐరన్ లాసెస్, ఒక డేకి వచ్చే కాపర్ లాసెస్, ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ మనకి ఎంత ఉంది అవుట్పుట్ అనేది కూడా ఒకసారి తెలిసిపోతుంది. ఎలా అంటే మనకి ఇచ్చిన కేవీఏతో ఏ పవర్ ఫ్యాక్టర్తో మనకి వర్క్ చేస్తుంది దాన్ని బట్టి మనము అవుట్పుట్ అనేది అంచనా వేయచ్చు. సపోజ్ 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు అనుకోండి, 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ విత్ 0.8 పవర్ ఫ్యాక్టర్తో మెజర్ చేస్తుంది. అంటే దాని యొక్క ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే, ఎగ్జాంపుల్గా తీసుకుంటే 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు అనుకుందాము, దానికి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉందంటున్నాడు 0.8 అంటే ఫుల్ లోడ్లో ఎంత ఫుల్ లోడ్తో పనిచేస్తుంది అంటే 500 ఇంటూ 0.8 అంటే 400 కిలోవాట్స్ వరకు మనకి చేస్తుంది. 400 కిలోవాట్స్ పనిచేస్తుంది. అంటే 400 కిలోవాట్స్ అనేది దీని మీద మ్యాక్సిమమ్ లోడ్ అన్నట్టు. ఓకే, ఇది మనకి ఆల్ డే ఎఫిషియన్సీ. ఇది మనకి ఆల్ డే ఎఫిషియన్సీ. నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ ఆల్ డే. సారీ, ఇంకోటి కూడా చెప్పుకున్నాం, ఏది అంటే ఏ లోడ్ అయినా దగ్గర అయినా కూడా మనం ఎఫిషియన్సీ కనుక్కోవడానికి ఏ లోడ్ దగ్గర, సపోజ్ హాఫ్ లోడ్ తీసుకుంటే హాఫ్ లోడ్, 1/4 ఆఫ్ ద లోడ్ తీసుకుంటే 1/4 ఆఫ్ లోడ్, 3/4 లోడ్ తీసుకుంటే కూడా 3/4 ఆఫ్ లోడ్ దగ్గర కూడా, అంటే దానికి ఏదా ఎఫిషియన్సీ ఎట్ ఎనీ లోడ్, అంటే ఏ లోడ్ దగ్గర అయినా ఎట్ ఎనీ లోడ్ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ నథింగ్ బట్ ఏంది ఏ లోడ్. సపోజ్ ఫుల్ లోడ్ అనుకుంటే ఎక్స్ అనే వాల్యూ అనేది 1 వస్తుంది, ఎక్స్ లోడ్ అనేది 1 వస్తుంది, ఇంటూ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్, అట్ ద సేమ్ టైమ్ ఇంటూ కాస్ ఫై వాల్యూ. కాస్ ఫై అంటే నథింగ్ బట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏ పవర్ ఫ్యాక్టర్తో పనిచేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఐదర్ ఇట్ మే బి 0.8 కావచ్చు, 0.85 కావచ్చు, 0.9 అన్న కావచ్చు. సో బై మనకి ఇది అవుట్పుట్ లాగా, దీని ప్రకారం తీసుకుంటే ఎక్స్ ఇంటూ కేవీఏ ఇంటూ కాస్ ఫై ప్లస్ డబ్ల్యూఐ ప్లస్ డబ్ల్యూసియు, నథింగ్ బట్ ఏంది ఎక్స్ అనే వాల్యూ 3/4 లోడా 1/4 లోడా, అంటే ట్రాన్స్ఫార్మర్ మీద సగం లోడ్ ఉందా లేదా 30 లోడ్ ఉందా, మన తెలుగులో తీసుకుంటే 1/4 లోడ్ ఉందా, దాన్ని ఎక్స్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. కేవీ అనే వాల్యూ మనకి ఏంది ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్, వేరాజ్ కాస్ ఫై అనే వాల్యూ ఏంది పవర్ ఫ్యాక్టర్. మనకి ట్రాన్స్ఫార్మర్ ఏ పవర్ ఫ్యాక్టర్తో పనిచేస్తుంది అనేది ఒకసారి చూసుకోవడానికి. అట్ ద సేమ్ టైం డబ్ల్యూఐ అనేది ఏంది ఐరన్ లాసెస్. డబ్ల్యూఐ అనేది ఏంది ఐరన్ లాసెస్. వేరాజ్ డబ్ల్యూసియు అంటే ఏంది అంటే కాపర్ లాసెస్. ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ లాసెస్.
ఇది మనకి ఎఫిషియన్సీ టాపిక్స్ తీసుకుంటే. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ట్రాన్స్ఫార్మర్ టెస్ట్. అంటే ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్స్ అంటే ఏంది, ట్రాన్స్ఫార్మర్ పర్పస్ ఏంది, ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ చేసుకుంటాం అంటే ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే లాసెస్ అనేది కూడా మనం కనుక్కోవాలి. ఆ లాసెస్ కనుక్కోవడానికి మనం లోడ్ వేసిన తర్వాతనే లాసెస్ కనుక్కోవాలని రూల్ లేదు. అట్ ద సేమ్ టైం దాన్ని టెస్టింగ్ చేసుకుని కూడా మనము లాసెస్ అనేది తెలుసుకోవచ్చు. సో ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ దీనికి మామూలుగా ఏంటంటే 2 రకాల టెస్ట్ అనేది మనం చేస్తాం. ఒకటేమో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, సెకండ్ది షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ పర్పస్ ఏంది, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ పర్పస్ ఏంది కూడా ఒకసారి చూసాం. అంటే ఒకసారి డయాగ్రామ్స్ తీసుకుంటే కూడా అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఎలా యూజ్ చేసుకున్నామో ఒకసారి చూసాం. సో మనకేంది ట్రాన్స్ఫార్మర్లో ముఖ్యంగా 2 టెస్టులు యూజ్ చేస్తాం. ఒకటేమో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, రెండోదేమో షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో విల్ గో ఫర్ ద ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓసీ టెస్ట్, నథింగ్ బట్ ఓసీ టెస్ట్ అని కూడా అంటాము. దీనికి ఎలా కనెక్షన్ చేసుకుంటామంటే మామూలుగా ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే సెకండరీ అనేది హై వోల్టేజ్ వైండింగ్. సపోజ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అన్నట్టు తీసుకుందాము. ఒక ఫేజ్ ఒక సైడ్ ఏమో 230 వోల్ట్స్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో 115 వోల్ట్స్. అంటే నథింగ్ బట్ ఇది 230 వోల్ట్స్ తీసుకుందాము. ఓకే, ఎగ్జాంపుల్గా తీసుకుంటే అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తాము, ఇక్కడ 115 వోల్ట్స్ అనేది తీసుకుందాం. ఓకే, 115 వోల్ట్స్ ఇది ప్రైమరీ వోల్టేజ్, ఇది మనకి ప్రైమరీ అండ్ సెకండరీ తీసుకుంటే ప్రైమరీ అండ్ సెకండరీ. మనం సెకండరీలో ఏం చేస్తామంటే సెకండరీ అనేది ఓపెన్ సర్క్యూట్గా పెడతాము. సెకండరీ ఈజ్ ఓపెన్ అంటే సెకండరీ వైండింగ్ దగ్గర మనం ఏం చేస్తాము, ఏ వైండింగ్ అనేది మనము అంటే ఏ లోడ్ అనేది మనము కనెక్ట్ చేయము. మరి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏం కనుక్కోవచ్చు అంటే ఐరన్ లాసెస్ ఎంత ఉంది కనుక్కోవడానికి మనము ఐరన్ లాసెస్ ఎంత ఉంది కనుక్కోవడానికి మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నథింగ్ బట్ W0 అంటారు, లేదా నో లోడ్ లాసెస్ అంటారు. నో లోడ్ లాసెస్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, నో లోడ్లోనే మనకి ఏంది డైరెక్ట్గా మనం ఐరన్ లాసెస్ కూడా కనుక్కోవచ్చు. సో మనకి ఏంది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఏంది, మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో మనకి ఏంది I0 అనే వాల్యూ అంటే నో లోడ్ కరెంట్ వాల్యూ కనుక్కోవచ్చు, ఐరన్ లాసెస్ కనుక్కోవచ్చు. I0 వాల్యూ నో లోడ్ కరెంట్, I0 వాల్యూ అంటే ఏంది నో లోడ్ కరెంట్ కనుక్కోవడానికి, W0 నథింగ్ బట్ ఐరన్ లాసెస్ కనుక్కోవడానికి మనము ఉపయోగించుకుంటాము. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ పర్పస్ ఏంటంటే ఎలా చేస్తామంటే సెకండరీని ఓపెన్ చేసి ప్రైమరీలో మాత్రమే మనము సప్లై ఇచ్చుకొని ఐరన్ లాసెస్ని కనుక్కుంటాము. అట్ ద సేమ్ టైం నో లోడ్ కరెంట్ అనేది కూడా మనము తెలుసుకుంటాము. ఇది మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. వేరే విల్ గో ఫర్ ద సెకండ్ వన్, నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చూద్దాం ఒకసారి. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ పర్పస్ ఏంది దాన్ని కూడా ఒకసారి చూసుకుందాము. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ పర్పస్ ఏం చెప్పుకున్నాము మనము, ఐరన్ లాసెస్ అనుకోవడానికి అని చెప్పుకున్నాము కదా. అట్ ద సేమ్ టైం సెకండ్ తీసుకుంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ తీసుకుంటే కూడా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసుకుంటాము. ట్రాన్స్ఫార్మర్ తీసుకొని దానికి ఏం చేస్తాం, ప్రైమరీ ఏమో హై వోల్టేజ్ వైండింగ్ తీసుకుంటాము, సెకండరీ ఏమో లో వోల్టేజ్ వైండింగ్ తీసుకుంటాము. దీన్ని ఏం చేస్తామంటే షార్ట్ చేస్తాం. 2 టర్మినల్స్ని షార్ట్ చేసేసి 2 టర్మినల్స్ని షార్ట్ చేయడం వల్ల ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. సరే, మరి షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఏం కనుక్కుంటామంటే ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అనేది మనం కనుక్కోవచ్చు. మనకి ఏది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ పర్పస్ ఏంటంటే సెకండరీ, అట్ ద సేమ్ టైం సెకండరీ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. సెకండరీ ఈజ్ షార్టెడ్, నథింగ్ బట్ ఏంది సెకండరీ టర్మినల్స్ని షార్ట్ చేస్తాము. దీంట్లో ఏం కనుక్కుంటాము, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అనేది మనం
కనుక్కుంటాము. అట్ ద సేమ్ టైం రెగ్యులేషన్ కూడా కనుక్కోవచ్చు. రెగ్యులేషన్ అనేది కూడా మనము కనుక్కోవచ్చు. ఎలా చేస్తాము దీనికంటే నథింగ్ బట్ ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ తీసుకొని ప్రైమరీ సైడ్కి ఏం చేస్తాం, ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ తీసుకొని 5 to 10% ఆఫ్ లోడ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సెకండరీలో అనేది షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, సెకండరీలో ఉండే లాసెస్ ఏందనేది మనము కనుక్కోవచ్చు. సెకండరీలో ఉండే లాసెస్ ఏందనేది మనము కనుక్కోవచ్చు. అంటే ఇది మనకి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎందుకు పర్పస్ ఏంటంటే ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ కనుక్కోవడానికి మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి అంటే నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ రెగ్యులేషన్. రెగ్యులేషన్ అంటే ఏంటి, రెగ్యులేషన్ గురించి కూడా ఇది ఇంపార్టెంట్ టాపికే. రెగ్యులేషన్ ఉంది కూడా మనకి. ఓకే, మన షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓన్లీ షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో కూడా మనము రెగ్యులేషన్ అనేది వాల్యూ కూడా కనుక్కోవచ్చు. ఓకే, రెగ్యులేషన్ అంటే ఏంది, నథింగ్ బట్ ఎప్పుడైనా సరే ఒక ట్రాన్స్ఫార్మర్ని నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి చేంజ్ చేసినప్పుడు దాని యొక్క వోల్టేజ్ ఎంత డ్రాప్ అయింది కనుక్కోవడానికే మనం రెగ్యులేషన్ అనేది ఉపయోగించుకుంటాము. రెగ్యులేషన్ ఎందుకు ఉపయోగించుకుంటాము, ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ చేసుకున్నప్పుడు నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి చేంజ్ అయినప్పుడు వోల్టేజ్ అనే వాల్యూ ఎంత తగ్గింది అంటే నో లోడ్ ఫ్రమ్ ద వోల్టేజ్ విచ్ చేంజెస్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్, చేంజ్ ఇన్ వోల్టేజ్ ఇన్ నో లోడ్ టు ఫుల్ లోడ్, అంటే చేంజ్ చేసినప్పుడు ఎంత వోల్టేజ్ తగ్గింది అనేది మనకి రెగ్యులేషన్ అనేది తెలుస్తుంది. సో మనకి ఏం చెప్తుంది, ఫార్ములాగా డైరెక్ట్ రాసుకుంటే ఏమవుతుంది, నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్. నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్. ఇది మనకి రెగ్యులేషన్ యొక్క ఫార్ములా. రెగ్యులేషన్ యొక్క ఫార్ములా ఏంది, నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్. ఓకే, ఇది మనం మామూలుగా ఏంది, రెగ్యులేషన్ అప్పుకి తీసుకుంటాము, రెగ్యులేషన్ అప్పు కన్నట్టు తీసుకుంటాము. అదే కాకుండా ఇదేంటి, ఫుల్ లోడ్ వోల్టేజ్ తీసుకుంటే రెగ్యులేషన్ అప్ అంటాము. దీంట్లోనే రెగ్యులేషన్ డౌన్ అనేది కూడా ఉంది. దీన్ని తీసుకుంటే నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై నో లోడ్ వోల్టేజ్. దీన్ని రెగ్యులేషన్ డౌన్ అన్నట్టు మాట్లాడుకుంటాము. కాకపోతే మనకి ట్రాన్స్ఫార్మర్లు యూజ్ చేసేది మొత్తం ఎప్పుడైనా సరే రెగ్యులేషన్ డౌన్ అనేదే ఉపయోగించుకుంటాము. మనము ఉపయోగించుకుంటాం. సో రెగ్యులేషన్ ఏంటంటే లో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి ఎంత చేంజ్ అవుతుంది వోల్టేజ్ అనేది కనుక్కోవడానికి మనము రెగ్యులేషన్ అనేది ఉపయోగించుకుంటాము. ఓకే, ఇది మనకి రెగ్యులేషన్ యొక్క టాపిక్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ప్రొటెక్షన్ డివైజెస్ ఒకసారి చూసుకుందాం. ప్రొటెక్షన్ డివైజెస్ దాని గురించి కూడా ఒకసారి చూసుకుందాము. ప్రొటెక్షన్ డివైజెస్ ఇది మనకి ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్ ప్రొటెక్షన్ డివైజెస్. ప్రొటెక్షన్ డివైజెస్ అండ్ ట్రాన్స్ఫార్మర్లో ప్రొటెక్షన్ డివైజెస్ ఏంది, అసలు పర్పస్ ఏంది, ప్రొటెక్షన్ డివైజెస్ అంటే ఏంది, ట్రాన్స్ఫార్మర్లో వర్క్ చేస్తున్నప్పుడు దానికి కొంత ప్రొటెక్షన్ అనేది కూడా ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే లోడ్ చేంజింగ్ అవుతూ ఉంటుంది. లోడ్ చేంజింగ్ అవ్వడం వల్ల దానిలో ఉండే ఎలక్షన్ అనేది మనం తెలుసుకోవాలి. సో దానికోసమే మనము ప్రొటెక్షన్ డివైజెస్ అనేది ఉపయోగిస్తాం. ఏమేమి నెంబర్ ఆఫ్ ఏమేమి ఉన్నాయంటే నథింగ్ బట్ కన్జర్వేటర్ ట్యాంక్, breather
breather, temperature gauge, temperature gauge, explosion vent, ఫిఫ్త్ వచ్చేసి కూలింగ్ పైప్స్, సిక్స్త్ వచ్చేసి బుక్ హోల్స్ రిలే, ఇవి మనకి 6 ఇంపార్టెంట్ యూజ్ చేసుకునేది మన ప్రొటెక్షన్ డివైసెస్ దేంట్లో ట్రాన్స్ఫార్మర్లో. మరి సరే కన్జర్వేటర్, బ్రీదర్, అట్ ద సేమ్ టైం టెంపరేచర్ గేజ్, ఎక్స్ప్లోజన్ వెంట్, కూలింగ్ పైప్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బుక్ హోల్స్ రిలే అనేది కూడా మనం చెప్పుకున్నాం. మరి కూలింగ్ పైప్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు యూజ్ చేసుకుంటాం, ఎందుకు యూజ్ చేస్తాం? కన్జర్వేటర్ ట్యాంక్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే కన్జర్వేటర్ ట్యాంక్లో తీసుకుంటే, కన్జర్వేటర్ ట్యాంక్ మామూలుగా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఇది అనుకుంటే ట్రాన్స్ఫార్మర్ పైన ఒక ట్యాంక్ అనేది ఉంటుంది, చిన్న ట్యాంక్ అనేది ఉంటుంది. దీన్నే కన్జర్వేటర్ ట్యాంక్ అంటాం. ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఎప్పుడైనా సరే వైండింగ్ అనేది లోడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీంట్లో ఉండే ఆయిల్ సపోజ్ ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఆయిల్ అనేది ఏమవుతుంది, దీని యొక్క డెన్సిటీ అనేది తగ్గడం వలన ఆటోమేటిక్గా ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది కన్జర్వేటర్ ట్యాంక్లోకి వెళ్ళి అక్కడ కూలింగ్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫార్మర్లో ఉన్నప్పుడు ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఇక్కడ ఉన్న ఆయిల్ అనేది ఏమవుతుంది, హీట్ అవుతుంది. ఎప్పుడు లోడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వైండింగ్స్ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ని ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉండే ఆయిల్ అనేది తీసుకుంటుంది. ఆయిల్ అనేది 2 పర్పస్ యూజ్ చేస్తుంది. ఒకటేమో కూలింగ్ పర్పస్, అట్ ద సేమ్ టైమ్ ఇన్సులేషన్ పర్పస్గా కూడా మనం యూజ్ చేస్తాము. ఇక్కడ హీట్ అయిన ఆయిల్ ఏమవుతుంది, ఇక్కడ పైప్స్ ద్వారా మనకి ఏమవుతుంది, పైన ఉన్న కన్జర్వేటర్ ట్యాంక్కి వెళ్తుంది. ఎక్కడైతే కన్జర్వేటర్ ట్యాంక్లో కూల్ అవుతుందో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ లోపలికి మళ్ళీ వస్తుంది. అంటే చేంజింగ్ అవుతూ ఉంటుంది. హీట్ అయిన ఆయిల్ పైన కన్జర్వేటర్కి వెళ్తుంది, అంటే కూల్ అయిన ఆయిల్ అనేది మళ్ళీ కన్జర్వేటర్ ట్యాంక్లో వస్తుంది. డెన్సిటీ అంటే ఎలా చేంజ్ అవుతుందంటే డెన్సిటీ చేంజ్ అవ్వడం వలన, ఆయిల్ యొక్క డెన్సిటీ చేంజ్ అవ్వడం వలన మనకి ఇలా చేంజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ బ్రీదర్ పర్పస్ ఏంటి అంటే నథింగ్ బట్ మాయిశ్చర్ అనేది తీసేయడానికి. ఆయిల్ అంటే కూలింగ్ తీసుకుని కొంత ఎయిర్ అనేది లోపలికి రావాల్సి వస్తుంది. ఆ ఎయిర్లో ఉండే మాయిశ్చర్ని తీసేయాలి. అంటే తేమ అనేది ఆయిల్లోకి వెళ్ళకూడదు. కూలింగ్ కావాలంటే కొంత గాలి అనేది లోపలికి వెళ్ళాలి. ఆ గాలి లోపలికి వెళ్ళాలంటే మనకేంది, ఆ గాలిలో తేమ అనేది ఉండకూడదు. ఆ తేమను తీసేయడానికి మనం బ్రీదర్ అనేది ఉపయోగిస్తాము. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ గేజ్ పర్పస్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్లో టెంపరేచర్ అంటే ఎప్పుడైతే లోడ్ వేస్తామో అది ఆటోమేటిక్గా హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ హీట్ ఎప్పుడైనా సరే కూల్ అవుతుంది. అంటే ఆ హీట్ అనేది కొంత టెంపరేచర్ వరకే గుడ్ ఉంటుంది, అంటే మేలు ఉంటుంది. దాని తర్వాత ఎక్సెస్ టెంపరేచర్ అయ్యే కొద్ది ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం టెంపరేచర్ గేజ్ పర్పస్ ఏంటి, ఆ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి మనకి ఇండికేషన్ చేస్తుంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లోజన్ వెంట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే లోపల ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొంత గ్యాసెస్ అనేది ఫామ్ అవుతుంది ఆయిల్కి. అట్ ద సేమ్ టైం షార్ట్ సర్క్యూట్ అవడం వలన కొంత గ్యాసెస్ అనేది ఆ గ్యాసెస్ని లోపల ఉన్న ట్యాంక్ నుంచి బయటికి పంపించడానికి మనము ఎక్స్ప్లోజన్ వెంట్ని ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ ఏముంది, కూలింగ్ పైప్. అంటే నథింగ్ బట్ పైప్స్ పక్కనే పెట్టుకుంటాం. ఇక్కడ పైప్స్ అనేది ఉంటాయి, సైడ్కి పైప్స్ అనేది ఉంటాయి. ఈ పైప్స్ పర్పస్ ఏంటంటే పైన ఉన్న ఆయిల్ అనేది మళ్ళీ కిందికి వెళ్ళడానికి. ఎప్పుడైతే ఆయిల్ అనేది పైనకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ హీట్ అయిన ఆయిల్ అనేది ఇక్కడ కింద కూలింగ్ అంటే ఇక్కడ సర్క్యులేటింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, గాలి తగలడం వలన ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆయిల్ అనేది కూల్ అవుతూ పోతుంది. నెక్స్ట్ ఏముంది, బుక్ హోల్స్ రిలే. ఇది ఇన్ని లోపల ఉంటుంది, ఇది ట్రాన్స్ఫార్మర్ లోపలనే ఉంటుంది. బుక్ హోల్స్ రిలే ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్ ఫాల్ట్స్ కనుక్కోవడానికి మనము బుక్ హోల్స్ రిలే అనేది ఉపయోగించుకోవడం. ఐదర్ ఎలాంటి ఫాల్ట్స్ అనేది అంటే ఆయిల్ లెవెల్ తక్కువ అన్నా కానీ లోపల షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయింది దాని గురించి కనుక్కోవడానికి మనము బుక్ హోల్స్ రిలే అనేది ఉపయోగించుకుంటాము. ఇది మనకి ప్రొటెక్షన్ డివైజెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్లో ప్రొటెక్షన్ డివైసెస్ ఏమేమి ఉన్నాయనేది మనం చూస్తున్నాం కదా. సో దీస్ ఆర్ ద ప్రొటెక్షన్ డివైసెస్: కన్జర్వేటర్ ట్యాంక్,
బ్రీదర్, టెంపరేచర్ గేజ్, ఎక్స్ప్లోజన్ వెంట్, పైప్స్ అండ్ బుక్ హోల్స్ రిలే. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే బుక్ హోల్స్ రిలే అండ్ బ్రీదర్. ఏదన్నా ఒకటి పని చేయకపోయినా ట్రాన్స్ఫార్మర్ అనేది పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకేంటి బ్రీదర్గా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. బ్రీదర్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం బుక్ హోల్స్ రిలే కూడా వర్కింగ్ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే.